సంస్కృతిని మన పాతకాలపు కళలను కాపాడుకుంటా ఇప్పటి తరాలకు వాటిని పంచేటోళ్లకు అట్లనే అతి సామాన్య జీవితాన్ని సురువు చేసి ఇప్పుడు దేశం గర్వించే స్థాయిలో ఉన్నోళ్లను గుర్తించి ఏటా ఏటా ఇస్తది కదా పద్మ అవార్డులు. గవాటిని ప్రకటించిందులా కేంద్ర గవర్నమెంటు. మరి గవి ఈసారి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరెవరికి వచ్చినా చూడాలి కదా. పారి చూద్దాం. ప్రతి ఏళ్లెక్కనే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందబ్బా. అయితే అండ్ల 5 వ్యక్తులకు పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తే దాంట్లో 2 తెలుగోళ్లే ఉన్నారబ్బా. 2 సుత అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని సురువు చేసి స్వయం కృషితోని జీవితంలో ఎదిగిన 2 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులు వరించినవుల్లా. అట్లనే ఇంకో దిక్కు గుర్తింపుకు నోచుకొని నాయకులు, అన్సంగ్ హీరోస్ పేరు మీద సుత కొంతమందిని ఎంపిక చేసి అండ్ల 34 మందికి ఈసారి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిందబ్బా కేంద్ర గవర్నమెంట్. అయితే ఇంట్లో 3 తెలుగోళ్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన దాసరి కొండప్ప బుర్రవీణ కళాకారుడు, ఇంకో తెలంగాణ జనగాం జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథగానం కళాకారిణి డి ఉమామహేశ్వరికి ఈసారి పద్మశ్రీలు ప్రకటించిందులా. అయితే తనకు పద్మ విభూషణ్ దక్కడం మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు ట్విట్టర్లో గిట్లా రాసుకొచ్చిండు. చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పిండ్రు. నాకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న నాకు ఈ అవార్డు దక్కింది. శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో నా వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసింది. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నా తోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం, మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం అంటూ ఎక్స్లా రాసుకొచ్చుండు సారు. ఇక దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వచ్చుడుతోని మెగాస్టార్ చిరంజీవి సారు ఇట్లా ఒక వీడియో ఒకటి ఇడ్చిండు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఈ ముచ్చట తెలిసి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చిరంజీవి ఇంటికి పోయి శాలువా గప్పి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిండు. ఇక సారు కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య జనగామ జిల్లా దేవరపుల మండలం అప్పిరెడ్డిపల్లిలో పుట్టిండు. తండ్రి రామస్వామికెంచి ఈ కళను నేర్చుకున్నాడు. అయితే సమ్మయ్య 12 ఏళ్లు ఉన్నప్పటికేంచే రంగస్థలంలో వేదికల మీద రకరకాల పాత్రలు చేసుకుంటా యక్షగానం కళను కాపాడుకుంటా గత 50 ఏండ్లల్లా 19,000కు పైగా ప్రదర్శనలిచ్చిండట. పురాతనం నుంచి, పూర్వకాలం నుంచి, తాత ముత్తాతల నుండి అనేక ప్రదర్శనలు మా చిందు యక్షగాన సాంప్రదాయ కళను నమ్ముకొని జీవించేవాళ్ళం. మా తాత ముత్తాతల కానించి కూడా పూర్వకాలం నుండి ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నాము. ఇందులో భాగంగా నేను గత 50 సంవత్సరాల నుంచి రామాయణ, మహాభారతం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. మేము వేసే ప్రదర్శనలు హరిజనులని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా, వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నేపథ్యంలో
కూడలి వీధుల వద్ద, రచ్చబండల వద్ద, దేశముకుల గడిల ముందు, చింత చెట్ల నీడల కింద పగలు రాత్రి మొదలుకొని అనేక ప్రదర్శనలు నిర్వహిస్తూ 12 మంది కళాకారులతోని గ్రామాలు తిరుక్కుంటూ ఈ విధంగా ప్రదర్శిస్తున్నాము. అందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, HIV, కరోనా ఇటువంటి సామూహిక కార్యక్రమాలను కూడా మా యక్షగానంలో జోడించి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వరంగల్ వారి ఆధ్వర్యంలో 90 నుంచి నేను ప్రదర్శనలు నిర్వహిస్తున్నాను. 1990 నుంచి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. అట్లనే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండపకు సుత పద్మశ్రీ ఇచ్చింది కేంద్రం. బుర్రవీణ తయారీకి బుర్రకాయ మరియు వెదురు బొంగు తీగలతోని తయారు చేసి వాటిని వాయిస్తూ పాటలు పాడడం వీళ్ళ ఆచారం. అయితే కొండపసుత గత కొన్ని తరాలుగా బుర్రవీణ వాయిస్తూ పాటలు పాడుతూ తన కళను ప్రదర్శించుకుంటా అందరూ మన్ననలను పొందిండు. అయితే ఇప్పుడు అంతరించిపోతున్న కళల బుర్రవీణ సుత ఒకటి. అనుకన్నున్నది బర్రెండే, బర్రెకు తగదున పోతుండే, బర్రె పలిసిపాయ దూడ తుంకిపాయ, నాగలిరిగిపాయ నవ్వుల పారాయే, అయ్యో శివుడాయే మాయే వెనకడి దానికి సరిపాయే. మేము ఈ బుర్రవీణతోన అక్కడక్కడ గవర్నర్తో పోయినాము, కలెక్టర్లతో పోయినాము. వాళ్ళే పిలుచుకుపోతారు, కార్లు తెచ్చి కూడా తీసుకుపోతారు. తీసుకుపోయి అవార్డు ఇచ్చిండ్రు, సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, మంచిగా గౌరవం ఇచ్చిండ్రు. ఎక్కడో మూలకుంటే కానీ తిరుమలరావు సారు మనజ మేడం బయటికి తీసిండ్రు. మరి అంత అవార్డు ఇచ్చిండ్రంటే ఇక సంతోషంగా సార్. వాళ్ళ గొప్పతార్థం అయితే ఇస్తారు, మామూలుగా ఉంటే ఎవరు ఇస్తారు? 250 మందిలో ఎవరికి ఇవ్వలేదు, నాకు వచ్చింది. ఇక ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ప్రదానం చేస్తదుల్లా.